మేడం అసలు ఎలా జరిగింది? మీరు ఎలా గుర్తించారు దాన్ని? తెలీదు మేడం. పిల్లలతోని నేను రూమ్‌లో ఉన్నాను. మా హస్బెండ్ గారు బయటికి పనికెళ్లారు. ఈలోపు ముందు నుంచి సౌండ్‌లొచ్చాయి. ఏంటని చూస్తే ముందు రూమ్ నుంచి పెద్ద మంటలొచ్చాయి. ఒకసారి పవర్ కట్ అయిపోయింది. మా ఫ్రిడ్జ్ పడిపోయింది. అసలు ఇంకేం కనపడలేదు. మొత్తం ఇంకా చీకటైపోయి మొత్తం పొగొచ్చేసింది. ఊపిరాడని పరిస్థితిలో ఉన్నాం మేడం. పిల్లలు కూడా ఇంకా అమ్మ అరిస్తే ఆళ్ళకి ఇంకా ఓర్చుకోండి అమ్మ అని చెప్పేసి ఇంకా పిలుస్తున్నాను. కాపాడండి, నా పిల్లల్ని కాపాడండి. ఎవరికి వినిపించలేదు. పక్కన ఏవో క్లాత్ దొరికితే మా బాబుకి ఇచ్చాను. వాంతింగ్లు అప్పటికి చేసుకుంటున్నాడు. పెట్టుకో డాడీ ఏమవ్వదు, నేనున్నాను కదా కాపాడుతారని పిల్లల్ని ఇంకా అలా పట్టుకొని ఉండిపోయాను మేడం. బయటికి రాలేకపోయారా? రావడానికి ఇంకా మాకేం కనిపించలేదు మేడం. అసలు ఇంకా ఆ టైంలో ఇంకా మా చేతిలో ఫోన్ ఉంది. మా హస్బెండ్ గారికి ఫోన్ చేసాం. ఇలా పిల్లలు చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నారు. పిల్లల్ని కాపాడు చాలు అన్నాను మేడం. ఆ టైంలో ఇంక అప్పుడు వచ్చిన దాకా ఇంకా మూలన ఉండిపోయాము. ఎవరు రెస్క్యూ చేశారు? ఎలా రెస్క్యూ చేశారు? మా హస్బెండ్ గారు వచ్చారు మేడం. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు కదా! వాళ్ళదేమి నాకు తెలియదు మేడం. మీరు స్పృహలోనే ఉన్నారా? స్పృహ కోల్పోయారా? స్పృహ కోల్పోయాను మేడం. పిల్లలు అప్పచెప్పిన వరకు వెళ్ళి ఓపిక పడ్డాను మేడం. తర్వాత ఇంక ఊపిరి అందలేదు. బయటకు వచ్చాక ఇంకేం జరిగింది తెలియదు. స్పృహ ఇంకా ఉంటామో ఎప్పుడొచ్చారు? స్పృహలోంచి బయటకి ఎప్పుడొచ్చారు? కిందన పడిపోతే తీసుకెళ్లి అందరు కూర్చోబెట్టి వాటర్ గట్ట జల్లి కూర్చోబెట్టారు. ఇంకంటనే 108 కాల్ చేస్తే ఇలా వచ్చేసాం మేడం. పిల్లలు బానే ఉన్నారు కదా? పిల్లలు బాగానే ఉన్నారు మేడం. పిల్లల్ని కాపాడుకున్నాను. అసలు అలా బయటపడతాను అనుకోలేదు మేడం. అంటే పైన శివగారు మీకు తెలుసా అండి? ఆ బాణసంచారాలు లేదంటే తెలుసు. వాళ్ళ దగ్గర బాణసంచారాలు ఉన్నాయని మీకేమైనా తెలుసా? తెలుసు.